కమలం పార్టీలో చేవెళ్ల పార్లమెంట్ స్థానం చెమటలు పట్టిస్తోందా? ఎంపీగా బరిలో దిగేందుకు కాషాయ దళంలోని ఆ ఇద్దరు ముఖ్య నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నారా? అటు ఏళ్లుగా పార్టీలో పట్టున్న నేత ఒకవైపు అయితే, ఇటీవల పార్టీలో చేరిన సీనియర్ పొలిటీషియన్ మరోవైపు చేవెళ్ల కోసం పావులు కదుపుతున్నారా? ఇద్దరిలో ఒకరి వైపు అధిష్టానం మొగ్గు చూపుతుందన్న చర్చ జరుగుతున్న వేళ చేవెళ్ల బిగ్ ఫైట్లో టికెట్ దక్కేదెవరికి? లెట్స్ వాచ్. తెలంగాణలో ఆసక్తికరమైన పోరు జరిగే ప్రాంతాల్లో చేవెళ్ల పార్లమెంటు ఒకటి. అటు తెలంగాణ ప్రాంత ప్రజలు, ఇటు ఏపీ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్లు ఎక్కువ ఉన్న ఏరియా చేవెళ్ల. ఇక్కడ రాజకీయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎప్పటికప్పుడు పాలిటిక్స్ వ్యూహాత్మకంగా మారుతూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన 2 పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. 2014లో కొండా విశ్వేశ్వర్రెడ్డి, 2019 ఎన్నికల్లో గడ్డం రంజిత్ రెడ్డి గెలుపొందారు. అయితే మొదటిసారిగా 2014లో ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వర్రెడ్డి కారు దిగి 2019లో కాంగ్రెస్ తరపున బరిలో దిగి ఓటమి చెందారు. చేవెళ్ల నగరానికి ఆనుకుని ఉన్న పార్లమెంటు నియోజకవర్గం కావడంతో ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కమలం పార్టీ గట్టి కసరత్తు చేస్తోంది. ఇదే క్రమంలో చేవెళ్ల పార్లమెంటు స్థానం నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు ప్రకటించారు. పార్టీ సీనియర్ నేతగా ఉన్న కృష్ణసాగర్ రావు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఎంపీ బీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్లను కలిసి వినతిపత్రం అందించారు. 13 ఏళ్లుగా బీజేపీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నానని, పార్టీ ఇప్పటివరకు తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించినట్లు చెప్తూ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. చేవెళ్ల బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తనకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయని, పార్టీ నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజాదరణతో విజయం సాధించగలనని కె కృష్ణసాగర్ రావు ధీమాగా చెప్తున్నారు. పార్టీ టికెట్ కేటాయించినట్లయితే శక్తివంచన లేకుండా పోరాటం చేసి ప్రజల మద్దతుతో గెలుస్తాననే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్లకు వివరిస్తూ పార్టీ టికెట్ కోసం పావులు కదుపుతున్నారు. పార్టీ టికెట్ కేటాయింపు విషయంలో అనేక అంశాలను పార్టీ పరిశీలిస్తోందని, అందుకు సంబంధించిన అన్ని అర్హతలు ఉన్నాయని కృష్ణసాగర్ రావు వెల్లడించారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం పార్టీ కల్పిస్తుందన్న విశ్వాసం ఉందని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గం పరిధిలో చేసిన ప్రజా పోరాటాలు, 13 ఏళ్లుగా బీజేపీ కోసం చేసిన కృషిని ఆయన పార్టీ పెద్దలకు వివరించి టికెట్ ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఇదే స్థానం నుంచి హస్తాన్ని విడిచి కమలంలో చేరిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి కూడా పోటీకి సిద్ధమంటున్నారు. ఇప్పటికే ఆయన ఆ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. తనకంటూ ఓ ప్రత్యేక క్యాడర్ను తయారు చేసుకుని ముందుకు వెళ్తున్నారు. దీంతో ఈ పార్లమెంటు స్థానం నుంచి ఇద్దరు బలమైన కమలం నేతలు టికెట్ కోరడం కొంత ఆసక్తిని పెంచుతోంది. మరి కాషాయ పార్టీ అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందో, చేవెళ్ల టికెట్ ఎవరిని వరిస్తుందో చూడాలి.